జై సాయి మాస్టర్ రామభక్త శ్రీ రంగన్న బాబు చరితము ద్వితీయోధ్యాయం శ్లోకం ధ్యాత్వా నీలోత్పల శ్యామం శతకోటి ప్రవిస్తరం జానకీ లక్ష్మణోపేతం ముకిట మండితం శ్రీ రంగన్న బాబుతో దేవులపల్లి కృష్ణమూర్తి గారి అనుభవాలు. దేవులపల్లి కృష్ణమూర్తి గారు ఏలూరులో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉండగా శ్రీ రంగన్న బాబు ప్రథమముగా శ్రీ కృష్ణమూర్తి గారి వద్దకు వచ్చి తన కుమారునకు చదువు చెప్పమని కోరడము, చదువు చెప్పే భాగ్యము కృష్ణమూర్తి గారికి కలగడము వారి పూర్వజన్మ పుణ్య విశేషమనాలి. వారు సద్గుణ సంపన్నులు గనుక ఆనాడు పాండవులకు శ్రీకృష్ణుడు కేవలం బంధువుగానే కాక స్నేహితుడుగా, సద్గురువుగా, దైవముగా అన్నీ తానై రక్షించిన విధముగా కృష్ణమూర్తి గారిని రంగన్న బాబు ప్రాపంచిక సంసార విషయాలలో అన్ని రకాలుగా సహాయపడటమే కాక రామానుగ్రహాన్ని ఇప్పించిన తీరు నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చును. కృష్ణమూర్తి గారు తొలుత వారి దివ్యానుభవాలను వ్రాసి పెట్టుకోగా రంగన్న బాబు వాటిని లోకానికి వెల్లడించవలదని హెచ్చరిక చేయడంతో వారు ఎన్నడూ ఆ దివ్యానుభవాలను వెల్లడించలేదు. బాబుగారి నిర్యాణంతరము ఆ దివ్యానుభవాలను వారు శ్రీరాముడు రంగన్న బాబు పేర గ్రంథముగా ప్రచురించారు. వారి దివ్యానుభవాలను యథాతథముగా ఇక్కడ పొందుపరుస్తున్నాము. సుమారు 100 సంవత్సరాలకు పూర్వం కృష్ణమూర్తి గారి తాత ముత్తాతలది కృష్ణా జిల్లా నూజివీడు తాలూకా ఆగిరిపల్లి గ్రామం. కృష్ణమూర్తి గారి పితామహుడు శ్రీ దేవులపల్లి సూర్యనారాయణ గారు ఏ కారణము వలనో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా ఏలూరు గ్రామానికి సమీపంలో ఉన్న తంగెళ్లపూడి గ్రామము చేరుకున్నారు. కృష్ణమూర్తి గారి తల్లి పేరు సుబ్బమ్మ, తండ్రి పేరు దేవులపల్లి సుబ్బారావు. వీరికి 2వ సంవత్సరములో తండ్రి గారు పరమపదించిరి. అందువలన తల్లిగారైన సుబ్బమ్మ పిల్లలను తీసుకుని ఏలూరుకు 2 మైళ్ళ దూరంలో ఉన్న చాటపర్రు గ్రామంలోని తన తండ్రి గృహమునకు చేరుకున్నది. కృష్ణమూర్తికి 2 అక్కలు, 1 తమ్ముడు. 1916వ సంవత్సరంలో కృష్ణమూర్తి గారు జన్మించారు. 13వ సంవత్సరంలో కృష్ణమూర్తి గారికి పెద్ద మేనమామ గారి కూతుర్ని ఇచ్చి వివాహము చేశారు. వీరు ఎక్కువ విద్యావంతుడు కాదు. హయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్ పాస్ అయ్యి ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత మున్సిపల్ పాఠశాలలలో ప్రవేశించి 14/8/1972వ సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. వీరు వేదశాస్త్రములు చదివిన పండితుడు కాదు, కవియును కాదు. కృష్ణమూర్తి గారు రంగన్నబాబు గురించి తన అనుభవాలను గ్రంథరూపేణ ప్రచురించే నాటికి ఏలూరులో నండూరి సుబ్బారావు గారి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. దుగ్గిరాల మహాలక్ష్మమ్మ ఇంట అద్దెకు ఉండడం. కృష్ణమూర్తి గారి తల్లిదండ్రులు చిన్న వయసునందే స్వర్గస్థులగుట వలన స్వంత గృహము లేకపోవుట వలన ఏలూరులో అద్దె గృహములో ఉండవలసి వచ్చినది. చివరకు శ్రీ రామచంద్రమూర్తి యొక్క దయ అన్నట్లుగా శ్రీ విజయరామమూర్తి అక్కగారైన శ్రీ దుగ్గిరాల మహాలక్ష్మమ్మ గారింట్లో 1940వ సంవత్సరంలో అద్దెకు చేరారు. వారి ఇంట్లో 9 సంవత్సరాలు ఉన్నారు. కృష్ణమూర్తి 1936వ సంవత్సరం నుంచి 1940 సంవత్సరం వరకు ఉన్న ఇంటికి సమీపంలో ఉన్న మార్కండేయ ఎయిడెడ్ పాఠశాల అయిన జలపహరేశ్వర్ పాఠశాలలో పనిచేసిరి. రంగన్నబాబు ఒక రోజున కొల్లాయి పంచ తుండుగుడ్డ ధరించి కృష్ణమూర్తి పనిచేయుచున్న పాఠశాలకు వచ్చి కృష్ణమూర్తి గారిని అయ్యగారు అని సంబోధించుచు మా అమ్మాయికి అబ్బాయికి చదువు బాగా చెప్పండని అంటూ ఏ ఇతర సంభాషణ చేయకుండా వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత రంగన్నబాబు కృష్ణమూర్తి వద్దకు వచ్చి అయ్యగారు మా అబ్బాయికి చదువు బాగా చెప్పండని శ్రీరామచంద్రమూర్తి మీకు చెప్పమన్నారు అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పటికి కృష్ణమూర్తికి రంగన్నబాబు గురించి ఏమీ తెలియకపోవడంతో వారి మాటలను పట్టించుకోలేదు. చదువు మాత్రం పాఠశాలకు వచ్చు బాలబాలికలందరికీ తారతమ్యము లేకుండా సమభావంతో విద్యాబోధన చేసేవాడు.
కృష్ణమూర్తి గారి ఇంటి యజమానురాలు శ్రీమతి దుగ్గిరాల మహాలక్ష్మమ్మ అన్నగారైన విజయరామ్మూర్తి గారితో కృష్ణమూర్తికి చాలా రోజుల నుండి పరిచయం ఉన్నది. కానీ విజయరామ్మూర్తికి రంగన్న బాబు గారితో పరిచయం ఉన్నదని కృష్ణమూర్తికి తెలియదు. ఒకరోజు రంగన్న బాబు గారు విజయరామ్మూర్తి గారల కృష్ణమూర్తి ఇంటికి సమీపమున ఉన్న వెంకన్న కోనేరులో స్నానం చేయుటకు వెళ్ళిరి. అచ్చట స్నానం చేయుచున్నప్పుడు విజయరామ్మూర్తి రంగన్న బాబు గారు, మీరు శ్రీరామచంద్ర ప్రభువుని అడిగి నాకు పూజ చేసుకునే విగ్రహాలు ఇప్పించండి అని అడిగారు. వెంటనే రంగన్న బాబు నీటిలో మునిగి నీటి నుండి పైకి వచ్చేటప్పుడు పెద్ద కొబ్బరికాయ తెచ్చాడు. రంగన్న బాబు ఆ కొబ్బరికాయను విజయరామ్మూర్తికి ఇస్తూ శ్రీరామచంద్ర ప్రభు ప్రస్తుతం ఇదే ఇచ్చాడు అని అన్నాడు. ఆ తర్వాత 10 రోజులకు నవరాత్రులు సందర్భముగా ఒకరోజు రంగన్న బాబు విజయరామ్మూర్తితో, అయ్యగారు శ్రీరామచంద్ర ప్రభువుల వారు మీకు పూజా విగ్రహాలు ఇస్తారట. ఇక ఒక ఇత్తడి పళ్ళెము తోమి మందిరంలో పెట్టమన్నారు అని చెప్పగా విజయరామ్మూర్తి ఒక ఇత్తడి పళ్ళెమును శుభ్రముగా తోమించి మందిరములో ఉంచాడు. తెల్లవారి ఏలూరు మధ్య భాగములో ప్రవహించు కృష్ణ కాలువలో స్నానానికి విజయరామ్మూర్తి వెళ్ళగా అచ్చట స్నానం చేయుచున్న రంగన్న బాబు విజయరామ్మూర్తితో, అయ్యగారు మీరు తోమించి పెట్టిన పళ్ళెములో శ్రీరామచంద్ర ప్రభువుల వారు విగ్రహములను మీ కొరకు పెట్టారట. ఈ విషయము మీకు చెప్పమన్నారు అని రంగన్న బాబు గారు చెప్పారు. విజయరామ్మూర్తి తక్షణమే మందిరానికి వచ్చి చూస్తే నిజముగా శ్రీరామచంద్రమూర్తి, సీతామహాదేవి, ఆంజనేయ స్వామి, లక్ష్మణస్వామి, విఘ్నేశ్వరుడు, దీపారాధన కుందతో కలిసి శ్రీ అనసూయాదేవి విగ్రహము పళ్ళెములో ఉన్నాయట. ఈ విగ్రహాలను విజయరామ్మూర్తి శ్రద్ధాభక్తితో నిత్యము మందిరంలో పూజించేవాడు. రంగన్న బాబు నిత్యము ఉదయం సాయంత్రం పూజా సమయంలో మందిరానికి వచ్చేవారు. తిరిగి రాత్రి 11 గంటలకు మందిరానికి వచ్చి శయనించేవారు. విజయరామ్మూర్తి ఏలూరులో వెంకట్రామ అండ్ కో పుస్తకాల షాపులో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. షాపులో పుస్తకాలు విక్రయించినప్పుడు కొన్నవారికి చిల్లర ఇవ్వవలసి వస్తే ఒక్కొక్క పర్యాయము క్యాష్ పెట్టెలో చిల్లర లేనప్పుడు వీరి స్వంత డబ్బు జేబులో నుండి తీసి ఇచ్చి తిరిగి తీసుకునేవారు. ఆయన ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకునేటప్పుడు కొందరు చూసి షాపు యజమానికి విజయరామారావు డబ్బు దొంగిలించినట్లుగా నేరములు చెప్పగా ఆ యజమాని విజయరామారావును ఉద్యోగం నుంచి తొలగించిరి. కేవలం జీతం మీదనే ఆధారపడి జీవించుచున్న విజయరామమూర్తికి జీవనాధారం పోవుటచే శ్రీ రంగన్న బాబు తన దుస్థితిని చెప్పుకొనిరి. అంతటా శ్రీ రంగన్న బాబు గారు విజయరామమూర్తికి అభయం ఇచ్చి, కోదండరామస్వామి నీకు ఏ లోటు రాకుండా చూస్తానన్నాడు అని చెప్పాడు. అప్పటి నుండి విజయరామమూర్తి ప్రతినిత్యం దేవతార్చన వద్ద ₹2 రొక్కం ఉండేది. పండుగలు, విశేషమైన దినములలో మరింత రొక్కం ఉండేది. పుస్తకాల షాపులో పనిచేస్తున్నప్పుడు వచ్చే సంపాదన కంటే రెట్టింపు సంపాదన కోదండరామస్వామి విజయరామమూర్తికి ప్రసాదించేవారు. అందువలన విజయరామమూర్తి నిశ్చింతగా కోదండరాముని సేవలో గడిపేవారు. కృష్ణమూర్తి దుగ్గిరాల మహాలక్ష్మమ్మ ఇంట్లో ప్రవేశించుటకు ముందే శ్రీ విజయరామమూర్తి పరమపదించినారు. ఒకసారి విజయరామమూర్తికి సుస్థిగా ఉండుటచే శ్రీరామచంద్రమూర్తి వేడివేడి చపాతీలను ప్రసాదించినట్లు రంగన్న బాబు కృష్ణమూర్తికి తెలిపారు. విజయరామమూర్తి తదనంతరము దుగ్గిరాల మహాలక్ష్మమ్మ గారు మందిరములోని విగ్రహములను పూజించేవారు. ఉదయము సాయంత్రము కూడా పూజ జరిగేది. పూజా సమయములో రంగన్న బాబు వచ్చేవారు. సాయంత్రం 6 గంటలకు పూజ మొదలుపెట్టి రాత్రి 9 లేక 10 గంటల వరకు పూజ, భజన, కీర్తనలు జరిగేవి. పూజా సమయంలో మహాలక్ష్మమ్మ గారి కుమార్తె సుందరమ్మ, మనవరాలు తదితర స్త్రీలు వచ్చేవారు. మహాలక్ష్మమ్మ ఇంటిలోనికి అద్దెకు చేరిన నాటి సాయంత్రమే కృష్ణమూర్తి అర్ధాంగి సత్యవతమ్మ మహాలక్ష్మమ్మతో ఆ మందిరంలోనికి వెళ్ళడం ప్రారంభించినది. కృష్ణమూర్తి దుగ్గిరాల మహాలక్ష్మమ్మ గారింట్లో చేరిన మరురోజు సత్యవతమ్మ దేవాలయానికి పోతే అక్కడ రంగన్న బాబు ఉన్నారు.
వారు మహాలక్ష్మమ్మను, "అమ్మగారు, ఈ అమ్మగారు ఎవరు?" అని అడిగారు. ఆమె ఫలానా పాఠశాలలో పనిచేసే కృష్ణమూర్తి పంతులు గారి భార్య, పేరు సత్యవతమ్మ అని చెప్పడం జరిగినది. అప్పుడు రంగనబాబు సత్యవతమ్మతో మాట్లాడుచూ, "అమ్మగారు, మీరు మహాలక్ష్మమ్మ ఇంట్లో కాపురముంటున్నారా?" అని పలకరించారు. అదే సత్యవతమ్మకు రంగనబాబు గారితో మొదటి పరిచయం. రాత్రి మందిరంలో పూజా కార్యక్రమం అయిన తర్వాత రంగన్నబాబు భోజనానికి వెళ్ళి వస్తానని వెళ్ళి, భోజనమైన తర్వాత తిరిగి వచ్చి చుట్ట కాల్చుకొని మందిరంలో శయనించేవారు. శ్రీ రంగన్న బాబు గారితో పరిచయం. కృష్ణమూర్తి దంపతులు మహాలక్ష్మమ్మ గారింటిలో అద్దెకు చేరి 1 సంవత్సరం పైన అయినది. అనేకసార్లు కృష్ణమూర్తి రంగన్న బాబును చూస్తున్నాడు. కానీ ఒకరినొకరు పలకరించుకున్నది లేదు. కృష్ణమూర్తి ఉద్యోగ విధులు నిర్వర్తించుకొని ప్రతిదినం రాత్రి 7:30 గంటల నుండి 8 గంటలలోగా ఇల్లు చేరేవాడు. 1941వ సంవత్సరంలో ఒకరోజు కృష్ణమూర్తి మందిరంలోనికి వెళ్ళేసరికి వారిని చూసి అక్కడ ఉన్న స్త్రీలందరూ బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కృష్ణమూర్తి నేను రావడంతో మహిళలందరూ వెళ్ళిపోచున్నారని భావించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. కృష్ణమూర్తి ఇంటి కిటికీ గుండా చూస్తే మందిరం కనిపిస్తుంది. రంగన్న బాబు మాత్రం కనిపించడు. కృష్ణమూర్తి గదిలో కూర్చుని వారి పాటలు వినేవాడు. కొంతకాలం తర్వాత ఒకరోజు రాత్రి 11 గంటల వేళ మందిరంలో శ్రీ స్వామికి పవళింపు సేవ అయిపోయి అందరూ వెళ్ళిపోతున్న సమయములో రంగన్న బాబు సత్యవతమ్మను పిలిచి, "అమ్మగారు, శ్రీరామచంద్ర ప్రభువుల వారు మీ భర్త గారిని పిలుస్తున్నారు. పిలుచుకురండి" అని చెప్పారు. వెంటనే సత్యవతమ్మ ఇంటికి వెళ్ళి కృష్ణమూర్తిని లేపి, "శ్రీరామచంద్ర ప్రభువుల వారు పిలుస్తున్నారంట. రంగన్న బాబు మిమ్ముల మందిరానికి రమ్మంటున్నారు" అని చెప్పి మరలా మందిరానికి వెళ్ళింది. ఈలోగా కృష్ణమూర్తి లేచాడు. కానీ మరలా నిద్రపోయాడు. మరలా రంగన్న బాబు కృష్ణమూర్తి గారిని మందిరానికి తీసుకురమ్మని సత్యవతమ్మను పంపాడు. మరలా కృష్ణమూర్తి లేచి మందిరానికి పోకుండా తిరిగి నిద్రపోయాడు. మూడోసారి శ్రీ రంగన్నబాబు సత్యవతమ్మతో, "అమ్మగారు, అయ్యగారు పగలంతా పాఠశాలలో పనిచేసి అలసిపోయి మంచి నిద్రలో ఉన్నారు. ముందు వారిని లేపి తర్వాత శ్రీ రామచంద్ర ప్రభులు వారు రమ్మంటున్నారని చెప్పి మీరు దగ్గరుండి అయ్యవారిని తీసుకురండి" అని చెప్పి పంపారు. సత్యవతమ్మ అలాగే చేసింది. బాగా మెలకువ రావడంతో సత్యవతమ్మ మాటలకు కృష్ణమూర్తి నిర్ఘాంతపోయాడు. అంతట కృష్ణమూర్తి తన భాగ్యమునకు పరమానందభరితుడై శ్రీరామచంద్రుల వారికి నమస్కరించి తన భార్య సత్యవతమ్మతోటి మందిరానికి వెళ్ళాడు. ఆహా! పరమ ఆశ్చర్యము! కృష్ణమూర్తి మందిరంలోనికి ప్రవేశించినప్పటికీ రంగన్నబాబు కండ్లు మూసుకుని పద్మాసనములో కోదండరామస్వామి చిత్రపటానికి ఎదురుగా సమాధినిష్టలో ఉన్న యోగి వలె కూర్చుని ఉన్నారు. వారు భూమి మీద కూర్చుని ఉన్నారా, గాలిలో కూర్చుని ఉన్నారా అనేది నిర్ణయించలేక మందిర గుమ్మములో కృష్ణమూర్తి 10 నిమిషాలు నిల్చున్నాడు. ఇంతలో శ్రీ రంగన్నబాబు కళ్ళు తెరిచి, "అయ్యగారు వచ్చారా? కాళ్ళు కడుక్కొని రండి. పొద్దస్తమానము బడి పిల్లలతో వాగుతున్నందున నిద్రపోతున్నారు. వాగుడు అలసటనిస్తుంది. అందువలన నిద్ర వస్తుంది. శ్రీరామచంద్ర ప్రభువుల వారు పంతులు గారిని కబుర్లేమిటో అడగవోయి అని అంటున్నాడు" అని అన్నారు. అంతటా కృష్ణమూర్తి, నీకంటే నాకు ఎక్కువేమి తెలుస్తుంది స్వామి? నీవు ఆది నారాయణుడవు, ఆది మధ్యాంతరహితుడవు, సర్వాంతర్యామివి, సర్వరక్షకుడవు, సృష్టి స్థితి లయకారకుడవు, పరమాత్మవు. రంగన్నబాబు, భగవంతుడనేవాడు ఉన్నాడా? నీకు నమ్మకమేనా? కృష్ణమూర్తి, భగవంతుడు లేడనే పాపిష్టివాడను కాదు స్వామి. నేను ఎట్టివాడనో మీకు తెలియదా స్వామి? తమరే లేకుంటే ఈ సృష్టి స్థితి లయలు ఎలా జరుగుతున్నాయి స్వామి? కృష్ణమూర్తి చెప్పినదంతయు నిజమేనని శ్రీరామచంద్ర ప్రభువుల వారు తల ఊపుచున్నారని రంగన్నబాబు చెప్పారు. కానీ కృష్ణమూర్తికి శ్రీరామచంద్ర ప్రభువుల వారు కనిపించలేదు. ఈ సంభాషణా కాలములో కృష్ణమూర్తి, అతని భార్య సత్యవతమ్మ, రంగన్నబాబు తప్ప ఇంకెవ్వరూ లేరు. అప్పుడు సమయము 1 గంట అయినది.
తర్వాత రంగన్న బాబు గారు కృష్ణమూర్తితో, "ఉదయం మీరు నిద్రలేచి మరలా బడికి వెళ్ళవలెను కావున వెళ్లి పడుకోమని శ్రీ రామచంద్ర ప్రభువు చెప్పుచున్నాడని" చెప్పడముతో కృష్ణమూర్తి దంపతులు వెళ్లి పడుకున్నారు. అది మొదలు ప్రతినిత్యము కృష్ణమూర్తి దంపతులు మందిరానికి వెళ్ళేవారు. కృష్ణమూర్తి గారి ఇంటికి సమీపంలో అనగా 2 ఫర్లాంగుల దూరములో నందిరాజు చలపతిరావు గారి గృహము కలదు. 1943వ సంవత్సరంలో వారి ఇంటిలో ఉపనయనము సందర్భంగా సాయంత్రము స్త్రీలందరినీ భోజనానికి ఆహ్వానించారు. సత్యవతమ్మ కూడా భోజనానికి వెళ్ళడం జరిగినది. చలపతిరావు గారి భార్య ప్రతి మహిళ వద్దకు వచ్చి, "మీ పిల్లలు ఏరి? తీసుకుని రాలేదేమి?" అని ప్రశ్నించారు. పిల్లలు లేని వారు లేరని సమాధానం చెప్పిరి. సత్యవతమ్మ కూడా పిల్లలు లేరని సమాధానం చెప్పిరి. అట్టి తరుణంలో కొంతసేపటికి చలపతిరావు గారి భార్య సత్యవతమ్మ వద్దకు మరలా వచ్చి, "ఏమమ్మా, మీకు పిల్లలు లేరా? ఉన్నారనుకున్నాను" అని అంటూ చెప్పినావు కదా, మర్చిపోయాను" అని పలికినది. మరలా ఇంతమందిలో అడిగినందుకు "ఏమీ అనుకోకమ్మా" అని అన్నారు. అంతమందిలో రెండోసారి వచ్చి అడిగినందుకు సత్యవతమ్మ నొచ్చుకుని విచారముతో ఇంటికి రావడము జరిగింది. ఈ వృత్తాంతమును సత్యవతమ్మ కృష్ణమూర్తికి చెప్పలేదు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదమడుగుట. 1946వ సంవత్సరంలో కృష్ణమూర్తి గారి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. ఆ సమయంలో రంగన్నబాబు గారికి అనారోగ్యముగా ఉండటముతో మందిరానికి పోలేదు. కావున కృష్ణమూర్తి గారు సత్యనారాయణ వ్రతం చేస్తున్నామని రంగన్న బాబుకు మాట మాత్రం చెప్పలేకపోయారు. వ్రతం పూర్తి అయిన తరువాత రంగన్న బాబు తన కుమారుని మహాలక్ష్మమ్మ వద్దకు పంపి, "మీ ఇంట్లో అద్దెకు ఉన్న కృష్ణమూర్తి పంతులు సత్యనారాయణ వ్రతం చేశాడట. వారిని అడిగి కొంచెం ప్రసాదం పంపించండి" అని కోరినాడు. మహాలక్ష్మమ్మ రంగన్నబాబు గారి కోరికను కృష్ణమూర్తికి తెలియజేయడంతో కృష్ణమూర్తి రంగన్నబాబుకి అతని కుమారుని ద్వారా ప్రసాదం పంపాడు. 15 రోజుల తర్వాత రంగన్నబాబు గారు తిరిగి మందిరానికి వచ్చాడు. అప్పుడు సత్యవతమ్మ మందిరానికి వెళ్ళగా రంగన్నబాబు సత్యవతమ్మతో, "శ్రీరామచంద్రమూర్తి మీ ఇంటిలోని సత్యనారాయణ వ్రత ప్రసాదాన్ని స్వీకరించారు. నన్ను కూడా ప్రసాదాన్ని ఆరగించమని చెప్పారు. అందువలన నా కుమారుడిని ప్రసాదం కోసం మీ ఇంటికి పంపాను. మీ జన్మ ధన్యమైనది" అని చెప్పారు. ఆ మాట విని కృష్ణమూర్తి, సత్యవతమ్మ గారు వర్ణించలేని ఆనందం పొందారు. రంగన్నబాబు గారికి అనుక్షణం ఏమి జరిగేది తెలియను. కానీ ఆ విషయమును మరుగుపరుస్తూ శ్రీరామచంద్ర ప్రభువు వారు చెప్పారని చెప్తుంటారు. 1947వ సంవత్సరంలో ఒకరోజు కృష్ణమూర్తి, సత్యవతమ్మ గారలు మందిరంలో రంగన్నబాబు గారి సమక్షములో ఉండగా బాబుగారు మాట్లాడుచూ, "అయ్యగారు, మీరు ధనికులు, పేదవారు అనే వివక్ష లేకుండా అందరికీ కష్టపడి చదువు చెప్తున్నావని శ్రీరామచంద్ర స్వామి నాతో చెబుతుంటాడు" అని అన్నారు. అందుకు కృష్ణమూర్తి స్పందిస్తూ, "బాబుగారు, అంత శక్తి నాకెక్కడిది? అంతా ఆ భగవంతుని దయ. ఈశ్వర కృప వలన బిడ్డలకు చదువు వస్తుంది. ఇందులో నా ప్రయత్నమేమీ లేదు. అంతమందితో పొద్దస్తమానం వాగినా అలుపు అలసట లేదంటే అదంతా శ్రీరామచంద్ర ప్రభువు దయగాక మరేమిటి? నన్ను పిల్లలను కాపాడేవాడు సర్వరక్షకుడైన భగవానుడే" అని అన్నాడు. తిరిగి రంగన్నబాబు మాట్లాడుచూ, "అయ్యగారు, సత్యవతమ్మ ఎప్పుడైనా ఎవరింటికైనా భోజనానికి వెళ్ళారా? ఒకప్పుడు ఈమె ఏదో శుభకార్యానికి ఒకరింటికి భోజనానికి పిలిస్తే వెళ్ళిందట. ఆ ఇంటి యజమానురాలు వచ్చిన ఆడవారందరినీ సత్ తిరిగి రంగన్నబాబు మాట్లాడుచూ, "అయ్యగారు, సత్యవతమ్మ ఎప్పుడైనా ఎవరింటికైనా భోజనానికి వెళ్ళారా? ఒకప్పుడు ఈమె ఏదో శుభకార్యానికి ఒకరింటికి భోజనానికి పిలిస్తే వెళ్ళిందట. ఆ ఇంటి యజమానురాలు వచ్చిన ఆడవారందరినీ, 'మీ పిల్లలను తీసుకురాలేదేమి' అని అడుగుచున్నారట. కొందరు 'మాకు పిల్లలు లేరని' చెప్పుచున్నారట. సత్యవతమ్మ కూడా 'మాకు పిల్లలు లేరని' చెప్పడం జరిగినది. కానీ యజమానురాలు అటు తర్వాత కూడా 2 సార్లు అదే ప్రశ్న అడిగి, 'ఓహో! పిల్లలు లేరని చెప్పావుగా, మర్చిపోయి అడిగాను. ఏమీ అనుకోవద్దని' చెప్పిందట.
కానీ అంతమందిలో తననొక్కదానినే 2 సార్లు అడగడంతో సత్యవతమ్మ గారి మనస్సు నొచ్చుకున్నదట. ఈ విషయం కృష్ణమూర్తికి తెలుసునేమో అడగబోయి అని శ్రీరామచంద్రమూర్తి అంటున్నారని చెప్పారు. ఈ విషయం యథార్థముగా 1943 సంవత్సరంలో సత్యవతమ్మ గారు నందిరాజు చలపతిరావు గారింటికి భోజనానికి వెళ్ళినప్పుడు జరిగినది. కానీ సత్యవతమ్మ ఆ విషయాన్ని తన భర్తయిన కృష్ణమూర్తి గారికి చెప్పలేదని శ్రీ రంగన్నబాబు సమక్షములో అంగీకరించినది. తర్వాత రంగన్నబాబు కృష్ణమూర్తితో మాట్లాడుచు, అయ్యగారు కొంతకాలం తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు ఒక దివ్యమైన పండును మీకు ఇస్తానని అంటున్నారు అని చెప్పారు. 1943 సంవత్సరంలో జరిగిన పై సంఘటన గురించి 1947 సంవత్సరంలో అంటే 4 సంవత్సరాల తర్వాత రంగన్న బాబు శ్రీరామచంద్ర ప్రభువు చెప్పినాడని చెప్పారు. అక్కడ జరిగిన సంభాషణ అంతా చెప్పారు. యథాతథముగా చెప్పారు. సర్వజ్ఞత్వం అంటే ఎలా ఉంటుందో ఆ సర్వజ్ఞత్వాన్ని గోప్యముగా ఉంచేందుకు రంగన్న బాబు తనకేమీ తెలియదని చెప్పుచూ శ్రీరామచంద్ర ప్రభువుల వారే అన్నీ చేయుచున్నారని చెప్పేవారు. మహనీయులందరూ ఏదో విధముగా తమ గొప్పతనాన్ని గోప్యముగా ఉంచేవారు. శ్రీ సాయినాథుడు నేను అల్లాకు బానిసనంటే, శ్రీ వెంకయ్య స్వామి గారు పైవాళ్ళు ఒప్పుకోరంటే, శ్రీ భరద్వాజ గారు అంతా సాయినాథుడు చేస్తున్నాడు, నేను మిఠాయిని కట్టిన కాగితం లాంటి వాడిని, మిఠాయి లేకుంటే కాగితానికి ఏమి విలువ ఉంటుంది అని అంటే, జ్ఞానులు అంతా హృదయాంతర్వర్తి అయిన ఈశ్వరుడు జీవులను ఆడిస్తున్నాడని చెబుతారు. షిరిడీ సాయి పటము ప్రసాదించుట. ఒకరోజు రంగన్నబాబు మందిరములో ఉన్న సమయంలో కృష్ణమూర్తి అచటకు వెళ్ళగా, బాబుగారు, అయ్యగారు రండి, శ్రీరామచంద్ర ప్రభుల వారు మీకొక పటం ప్రసాదించెదరట అని అంటూ మందిరములోని శ్రీ కోదండరామస్వామి పటము వద్దకు వెళ్ళి 2 చేతులు పైకెత్తుట చూస్తూ ఉండగా, అంతలో దేదీప్యమానమైన వెలుగు ప్రసరించడము జరిగినది. కృష్ణమూర్తి మిరుమిట్లు గొలుపు ఆ వెలుగును చూడలేకపోయాడు. రంగన్నబాబు ఎచ్చట ఉన్నారో కూడా కనిపించలేదు. ఒక్క క్షణంలో వారు గగనము నుండి గాలిలో దిగివస్తున్న దృశ్యం గోచరించసాగినది. కృష్ణమూర్తి సంభ్రమాశ్చర్యమునకు గురికాక రంగన్నబాబు కృష్ణమూర్తితో, అయ్యగారు, ఇదిగో స్వామివారిచ్చిన పటం అని అంటూ కృష్ణమూర్తి చేతిలో ఒక పటం పెట్టారు. అందులో షిరిడీ సాయి ఫోటో, పైన కుడివైపున శ్రీరామచంద్రుల వారు, మధ్యలో దత్తాత్రేయులు వారు, ఎడమవైపు శ్రీ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆ ఫోటో అద్దము ఫ్రేముతో కట్టి ఉన్నది. రంగన్నబాబు కృష్ణమూర్తికి పటికీ బెల్లము ప్రసాదముగా ఇచ్చారు. నిత్యము ఇంట్లో పూజ చేసుకుని పటికీ బెల్లం గాని సాయినాథునికి నివేదించమన్నారు. ఆ పటమును కృష్ణమూర్తి తన పూజాగృహమున ఉంచాడు. కానీ ఈ విధముగా పటము ప్రసాదించడము చాలా అరుదు. రంగన్నబాబు చాలా మందికి ప్రసాదాలు విరివిగా ఇచ్చేవారు. రంగన్నబాబు అదంతా శ్రీరామచంద్ర ప్రభువుల వారి దయ, నాదేమీ లేదు, వారు ఎవరికిమ్మంటే వారికి ఇస్తాను అని అనేవారు. ఒక్కొక్కసారి ఎందరు భక్తులు తన దగ్గర ఉండే వారందరికీ రంగన్నబాబు అరటి పండ్లు, చీనీ పండ్లు, సపోటా లాంటి పండ్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ఇచ్చేవారు. ఒక్కొక్కప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు ఫలానా వాళ్ళకే ఇమ్మన్నాడని వారికి మాత్రమే ఇచ్చేవాడు. రంగన్నబాబు గాలిలో చేతులు చాచి శ్రీరామచంద్ర ప్రభుని స్మరించగానే రెప్పపాటులో వారి చేతిలోకి ప్రసాదాలు వస్తాయి. వాటిని ప్రభువు చెప్పిన వారికి ఇస్తారు. రంగన్నబాబుని కొందరు ప్రసాదం అడిగినప్పుడు, నాదేముంది, శ్రీరామచంద్ర ప్రభు ఇస్తే ఇస్తాను అని అంటారు. మీరు ప్రభువుని అడగండి ఇస్తారని భక్తులు అంటే, వారి ముందే గాలిలో చేతులు చాచి శ్రీరామచంద్ర ప్రభువుని అడిగి, నాదేముంది, ప్రభువుల వారు ఇవ్వలేదని అంటారు. తేళ్ల రూపములో దర్శనం. భగవంతుని అనంత నామాలలో
విచిత్ర వేషాయ నమః అనేది ఒకటి. ప్రహ్లాద కుమారుడు చెప్పినట్లు అందుగలడెందులేడని సందేహము వలదు ఎందెందు వెతికి చూచినా అందందే గలడు అన్నట్లు అతడంతా వ్యాపించి ఉన్నాడు. అన్ని రూపాలు వారివే. ఎప్పుడు ఏ రూపంలో కనిపించాలనుకుంటే ఆ రూపాలలో కనిపిస్తారు. ఈ జగత్తంతా ఆ పరమాత్మ యొక్క లీలా రూపమే కదా. రాగద్వేషాదులు వీడి ఆశను వదిలి అహంకార రహితుడై సద్గురు సేవ చేస్తూ అన్ని రూపాలలో పరమాత్మ ఉన్నాడని ఏమరపాటు లేని ఎరుకతో జీవిస్తూ ఉండడమే సాధన. అలాంటి జీవనాన్ని ఎన్నో జన్మల నుండి ఆచరించి భగవంతునిలో ఐక్యమైన మహనీయుడే శ్రీ రంగన్న బాబు. ఒకరోజు కృష్ణమూర్తి అన్నం తినబోతున్న సమయములో 2 గజాల దూరంలో ఒక తేలు పారాడుతుంది. కృష్ణమూర్తి ఆ తేలును కొట్టి సైడు కాలువ గట్టుపై పడేసి అన్నం దగ్గరకు వెళితే మరొక తేలు పారాడుతుంది. దానిని కూడా చంపాడు. మరలా ఇంకొక తేలు పారాడగా కృష్ణమూర్తి చూచి వరుసగా 4 తేళ్లను చంపాడు. 3 తేళ్లను బయట సైడు కాలువ గట్టు మీద 4వ తేలును చంపి బయట పారవేసేందుకు కృష్ణమూర్తి వెళ్ళుచుండగా శ్రీ రంగన్న బాబు ఎక్కడున్నారో తేళ్లను చంపేది ఎప్పుడు చూశారో తెలియదు. కృష్ణమూర్తి వద్దకు వచ్చి, అయ్యగారు, ఏమి జరిగినది? ఏమిటి తీసుకుపోచున్నారు అని అడిగారు. అంత కృష్ణమూర్తి జరిగిన విషయం రంగన్నబాబుతో చెప్పగా రంగన్నబాబు కృష్ణమూర్తితో, అయ్యగారు, ఎంత పని చేస్తున్నారు? ఎంత పొరపాటు! ఈ తేలు రూపంలో దర్శనమిచ్చినది ఎవరనుకున్నావు? శ్రీ షిరిడి సాయిబాబా మిమ్ములను పరిశోధించుటకు ఆ రూపంలో వచ్చారు. మీరు తెలుసుకోలేక తేళ్లను చంపుచున్నారు. అపరాధమని లెంపలేసుకుని నమస్కరించండి, శాంతిస్తారు అని చెప్పారు. ఆ మాటలు వింటానే కృష్ణమూర్తికి కన్నీళ్లు కారగా చేతిలోని చెప్పుపై ఉన్న తేలును కింద పెట్టి, స్వామి పరమ మూర్ఖుడను, తెలియక చేసిన నా తప్పును క్షమించు తండ్రి. బ్రహ్మాది దేవతలే నీ మాయను దాటలేనప్పుడు నేనెంతటి వాణ్ణి, క్షమించు తండ్రి అని సాష్టాంగ దండం పెట్టి కన్నీరు తుడుచుకుని చంపిన తేలును బయట పడేసేందుకు క్రింద పెట్టిన చెప్పు మీద చూస్తే తేలు లేదు. బ్రతికిన తేలైతే పోయిందనుకోవచ్చు. బాగా చితకబాదిన తేలు ఎలా పోతుంది? శ్రీ సాయినాథుడే ఈ రూపంలో వచ్చాడనేందుకు ఈ చచ్చిన తేలు అదృశ్యమవ్వడము ఒక నిదర్శనమని కృష్ణమూర్తి తలిచాడు. వెంటనే సైడు కాలువ గట్టుపై పారవేసిన 3 చచ్చిన తేలు ఉన్నాయో లేవోనని చూచాడు. ఏమి ఆశ్చర్యము! పగలైతే చచ్చిన తేళ్లను కోళ్లు తిన్నాయని అనుకోవచ్చు. అప్పుడు రాత్రి 8 గంటల సమయం. కాకులు, కోళ్లు రావు. చచ్చిన తేళ్లు కాలువ గట్టున లేవంటే రంగన్నబాబు చెప్పిన మాట అక్షర సత్యమని కృష్ణమూర్తి గ్రహించాడు. శ్రీ సాయి, శ్రీ రంగన్నబాబు గారు, భగవంతుడు వేరువేరుగా లేరు. ఈ తేళ్ల రూపంలో వచ్చింది కృష్ణమూర్తిని క్షమాపణ చెప్పమన్నది ఆ పరమాత్మే. ఇటు సద్గురు సన్నిహితుడిగా లభించినా పొందవలసినది పొందలేకపోయాను కదా. పరమేశ్వర, నమో నమో విచిత్ర వేషాయ నమః. ఎక్కడో ఉన్న శ్రీ రంగన్నబాబు కృష్ణమూర్తి తేళ్లు చంపే సమయంలో వారింటికి వచ్చాడంటే అర్థమేమిటి? రంగన్నబాబు సర్వవ్యాపకులని, సర్వజ్ఞులని, సర్వసమర్థులని చెప్పవచ్చును. వారు అనేక రూపాలు ధరించగలరు. ఒకే కాలములో అనేక ఇండ్లలో దర్శనమీయగల ఈ మహనీయునకు ఈ లీల ఒక లెక్క. సద్గురుని ఆజ్ఞ ప్రకారము సాధన చేయవలసినదే. ఇంద్రియ నిగ్రహము సాధించనిదే. దేవుడు ఎదురుపడ్డ పగటి వేషగాడివి పో అని అంటాము గాని దైవముగా గుర్తించలేము. ధర్మాచరణయే మోక్షానికి పునాది. వెన్నపూస ప్రసాదము 1947వ సంవత్సరములో కృష్ణాష్టమి నాడు కృష్ణమూర్తితో పాటు 5 మంది భక్తులు దేవాలయములో శ్రీ రంగన్నబాబు గారితో ఉన్నారు. మందిరములో శ్రీకృష్ణ భగవానుడు కాలు మీద కాలు వేసుకుని వేణుగానము చేయుచుండు ఫోటో పటము గోడకు తగిలించి ఉండేది.
ఒక క్షణం రంగన్న బాబు కళ్ళు మూసుకుని ఇప్పుడేం జరిగిందో చెప్పమని అచ్చట ఉన్నవారిని అడుగగా వారు ఒకరి మొహాలు ఒకరు చూచుకొనుచు ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడు రంగన్న బాబు శ్రీకృష్ణ భగవానుని ఫోటో చూపించుచు ఆ అద్దం మీద ఉన్నది ఏమిటని ప్రశ్నించిరి. చూడగా అది వెన్న ముద్ద. రంగన్న బాబు మహాలక్ష్మమ్మతో, మహాలక్ష్మమ్మ, ఈరోజు కృష్ణాష్టమి గనుక ఈ వెన్న మీకందరికీ ఇవ్వమని కృష్ణయ్య పంపాడు. ఈ వెన్నను తలా కాస్త పెట్టమ్మా అని వెన్నపూస గిన్నెను దుగ్గిరాల మహాలక్ష్మమ్మ చేతికిచ్చారు. మహాలక్ష్మమ్మ ఆ ప్రసాదాన్ని అచ్చట ఉన్న భక్తులందరికీ ఇవ్వగా వారు అమితానందంతో స్వీకరించి ఇండ్లకు వెళ్ళారు. కుంకుమ ప్రసాదము 1947వ సంవత్సరంలో దుర్గాష్టమి నాడు శ్రీ రంగన్న బాబు కృష్ణమూర్తి దంపతులకు శ్రీరామచంద్ర ప్రభువుల వారు ఇమ్మని ఇచ్చిన కుంకుమను ప్రసాదించారు. ఆ కుంకుమ తళుకు తళుకుమని మెరియుచూ లేత గులాబీ రంగులో ఉన్నది. కృష్ణమూర్తి దంపతులు ఆ కుంకుమను పూజామందిరంలోని ఒక భరిణెలో ఉంచి నిత్యము నుదుట ధరించేవారు. చిత్రమేమిటంటే కృష్ణమూర్తి దంపతులు ఎన్నాళ్ళు ఆ కుంకుమను వాడినా భరిణెలో కుంకుమ నిండుగా ఉండేది. ఆ కుంకుమ ప్రసాదించిన పిమ్మట నిత్య నూతనముగా 12 సంవత్సరముల వరకు కృష్ణమూర్తి ఇంట్లో ఉన్నది. ఈ విధముగా భగవంతుని దివ్య శక్తిని చూచే భాగ్యము కృష్ణమూర్తి దంపతులకు కలిగినది. కృష్ణమూర్తి మహాలక్ష్మమ్మ గారి ఇల్లు వదిలి మరొక ఇంట్లో అద్దెకు చేరాడు. ఆ అద్దె ఇంట్లో కృష్ణమూర్తి గారి పూజా గృహము, అతని తోడలుని ఇల్లు ఒక వెదురు తడికతో వేరు చేయబడి ఉన్నాయి. దేవుని పటాలను గోడకు మేకులు కొట్టి తగిలించారు. ఒకమారు కృష్ణమూర్తి సత్యవతమ్మ గారలు ఏలూరుకు 2 మైళ్ళ దూరంలో ఉన్న చాటబర్రు గ్రామానికి వెళ్ళి 4 రోజుల తర్వాత వచ్చేసరికి పటాలన్నీయు క్రిందపడి ఉన్నాయి. కుంకుమ భరణ తడిక క్రింద ఉన్న తడిక క్రింద ఉన్న సందు నుండి దొర్లి కృష్ణమూర్తి గారి తోడలుని ఇంటి భాగములో పడి ఉన్నది. దీనిని చూసి కృష్ణమూర్తి చాలా విచారించారు. ఆ సమయంలో రంగన్న బాబు గారు చీరాలలో ఉండేవారు. రంగన్న బాబు ఏలూరుకు వచ్చి కృష్ణమూర్తికి ఇంటికి రాగా పైన జరిగిన విషయాన్ని రంగన్న బాబుకు విన్నవించాడు. అప్పుడు రంగన్న బాబు ఆ కుంకుమను కృష్ణానది కాలువలో కలిపి వేయండి, మీకు మరొక కుంకుమను స్వామివారికి చెప్పి ఇప్పిస్తాను అని అన్నారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకు శ్రీ జనార్దన స్వామి కోవెలలో మరలా శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ప్రసాదమని రంగన్న బాబు కుంకుమను కృష్ణమూర్తి సత్యవతమ్మలకు ప్రసాదించారు. నాగుల చవితి నాడు ప్రసాదము. నాగుల చవితి నాడు సత్యవతమ్మ ఉపవాసం ఉండేది. ఒక నాగుల చవితి నాడు ఉదయం 10 గంటలకు శ్రీ రంగన్న బాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి, అమ్మగారు ఈరోజు మీరు ఉపవాసమా అని అడిగిరి. అంతటా సత్యవతమ్మ అవును స్వామి, ఉపవాసం ఉంటున్నాను అని సమాధానము చెప్పెను. అంతటా సరేలేండి అమ్మగారు అని రంగన్న బాబు వెళ్ళిపోయిరి. తిరిగి 10 గంటల సమయంలో రంగన్న బాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి సీతామహాదేవి పుట్టలో పాలు పోశారట. ప్రసాదాన్ని మీకు ఇమ్మన్నారు అని చలిమిడి, వడపప్పు, కొబ్బరి ముక్కలు ఇచ్చి వెళ్ళారు. కృష్ణమూర్తి సత్యవతమ్మ గారులు ఎంతో సంతోషముగా ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. బత్తాయి పండును ప్రసాదించుట. ఎప్పుడో 6 నెలల క్రిందట రంగన్న బాబు ఒకసారి కృష్ణమూర్తితో, అయ్యగారు శ్రీరామచంద్ర ప్రభువు మీకు పండు ఇస్తామంటున్నారు అని చెప్పారు. కానీ అప్పుడు పండు ఇవ్వలేదు. 6 నెలల తర్వాత ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో రంగన్న బాబు కృష్ణమూర్తి గారి ఇంట్లో ఉన్నారు. ఉన్నట్లుండి రంగన్న బాబు కృష్ణమూర్తితో, అయ్యగారు మనిద్దరిని శ్రీరామచంద్ర ప్రభువుల వారు మన పక్కనే ఉన్న మార్కండేయ స్వామి మందిరానికి రమ్మనుచున్నారు. పోదాం పదండి అని కృష్ణమూర్తిని మందిరానికి తీసుకువెళ్లారు. ఆ సమయములో మందిరాన్ని మూసేసి పూజారులు ఇండ్లలో పడుకుని ఉన్నారు. అప్పుడు మా ముందే దేవాలయ తలుపులు తెరుచుకోవడంతో కృష్ణమూర్తి ఆశ్చర్యముగా చూడసాగెను. శ్రీ రంగన్న బాబు కండ్లు మూసుకుని అక్కడున్న శ్రీ ఆంజనేయ స్వామి పటం ఎదుట నిలబడ్డారు. అంతలో మందిరమంతా అనంతకోటి సూర్యుల తేజస్సుతో
నిండిపోయినది. ఆ న ఆ వెలుగును చూడలేక కృష్ణమూర్తి కనులు మూతబడినవి. అప్పుడు రంగన్న బాబు గారు ఎక్కడ ఉన్నారో, ఏమైనారో కృష్ణమూర్తికి తెలియలేదు. కాళ్ళు వణుకుచూ వళ్ళు జలధరించినది. ఇంతలో కృష్ణమూర్తి గారి కళ్ళు తెలిపిరి పడ్డాయి. రంగన్న బాబు గారు అంతరిక్షము నుండి గాలిలో క్రిందకు దిగుచున్నట్లు కృష్ణమూర్తికి గోచరించసాగినది. ఆ మహనీయుడు కృష్ణమూర్తి ఎదుట నిలబడి, అయ్యగారు, ఇదిగో శ్రీరామచంద్ర ప్రభువుల వారు ప్రసాదించిన పండు అని అంటూ పనస పండంత పెద్ద బత్తాయి పండును కృష్ణమూర్తి దోసిట్లో పెట్టారు. అంత పెద్ద బత్తాయి పండు మనకెక్కడా కనిపించదు. ఆ పండును కృష్ణమూర్తి సత్యవతమ్మలను తినమని, ఆ పండుపై ఉన్న తొక్క గింజలను పొట్లాము కట్టి తిరిగి తనకు ఇమ్మని రంగన్న బాబు అన్నారు. మరునాడు పండుపై ఉన్న తొక్క గింజలను పొట్లాము కట్టి రంగన్న బాబు గారికి ఇవ్వగా వారు ఆ పొట్లామును స్వయముగా కృష్ణ కాలువలో కలిపేశారు. కృష్ణమూర్తి గారి ప్రత్యక్ష అనుభవములో జరిగిన ఇలాంటి దివ్య మహిమలను ఇతరులతో చెప్పేందుకు రంగన్న బాబు గారు అంగీకరించేవారు కాదు. కావున వారి మహాసమాధి పర్యంతము కృష్ణమూర్తి అనుభవములో ప్రత్యక్షముగా చూచిన విషయాలను ఎవరికీ చెప్పలేదు. 1947వ సంవత్సరంలో పెసరట్టు ప్రసాదించుట. ఒకరోజు రంగన్న బాబు కృష్ణమూర్తి ఇంటికి రాగా సత్యవతమ్మ వారికి కాఫీ కలిపి ఇవ్వాలని తలచి కాఫీ కలపబోచుండగా రంగన్న బాబు నాకీరోజు కాఫీ వద్దంటూ అట్టహాసముగా నవ్వుచూ కృష్ణమూర్తి వైపు చూశారు. రంగన్న బాబు గారి చేతిలో ఒక అరిటాకులో పెద్ద పెనుమంత వెడల్పు కలిగిన పెసరట్టు ఉన్నది. అది గుమగుమ వాసనలతో నులివెచ్చటి పొగలతో ఉన్నది. రంగన్న బాబు మా ఇంటికి వచ్చినప్పుడు ఉత్త చేతులతో వచ్చారు. మరిప్పుడు ఈ పెసరట్టు ఎలా వచ్చింది అని కృష్ణమూర్తి ఆశ్చర్యపడ్డారు. అప్పుడు రంగన్న బాబు కృష్ణమూర్తితో మాట్లాడుచూ, అయ్యగారు, ఈరోజు శ్రీరామచంద్ర ప్రభువుల వారికి కొంచెం తలనొప్పి పైత్యముగా ఉన్నదట. శ్రీ సీతామహాదేవి గారిని కామధేనువు నేతితో అల్లము జీలకర్ర వేసి పెసరట్టు చేసి ఇవ్వమన్నారు. తక్షణమే సీతామహా తల్లి పెసరట్టు చేసి శ్రీ ప్రభువుల వారికి ఇచ్చింది. అప్పుడు ప్రభువుల వారు మన రంగడికి కూడా ఒక పెసరట్టు ఇవ్వమన్నారు. సీతామహాదేవి నా కొరకు వేసిన పెసరట్టు ఇది ఎవరికీ పెట్టకూడదు. ఎంతమంది ఉన్నా ఎవరికి ఇచ్చిన ప్రసాదము వారే తినాలి. మరొకరికి పెట్టకూడదని శ్రీరామచంద్ర ప్రభువుల వారి ఆజ్ఞ అని రంగన్న బాబు చెప్పి తనొక్కడే పెసరట్టు తిన్నారు. తదనంతరం కృష్ణమూర్తి స్కూల్కి పోతుంటే రంగన్న బాబు స్కూల్ వద్దకు కృష్ణమూర్తితో పాటు వచ్చారు. కృష్ణమూర్తి స్కూలు లోపలికి పోగా రంగన్న బాబు తన నిత్యకృత్యమైన నగర పర్యటనకు వెళ్ళారు. ఈ విధముగా శ్రీరామచంద్ర ప్రభువుల వారి నుండి ప్రసాదాలు అందుకోవడం రంగన్న బాబుకు ఒక దివ్య క్రీడగా ఉండేది. బంగారు గిన్నెలో పాయసము ప్రసాదించుట. 1947వ సంవత్సరంలో ఒకరోజు రంగన్న బాబు కృష్ణమూర్తితో, అయ్యగారు, ఈరోజు శ్రీరామచంద్ర ప్రభువుల వారు మీకు సంతాన ప్రాప్తి కొరకు పాయసం ఇస్తారట. మీరు భోజనం చేసి రాత్రి 8 గంటలకు సిద్ధముగా ఉండండి. నేను మీ దొడ్డి వాకిలి ద్వారా వస్తాను. కావున దొడ్డి వాకిలికి గడియ వెయ్యవద్దు. పాయసం విషయం ఎవరికీ చెప్పవద్దు అని చెప్పి వెళ్ళారు. అదేమి చిత్రమో గాని మహాలక్ష్మమ్మ మున్నగు భక్తులందరికీ నిద్రాదేవి ఆవహించి తూగురాగా అందరూ మందిరములో పాటలు పాడడము, ఆరతి ఇవ్వడం అన్నీ 8 గంటల లోపే పూర్తి చేసుకుని వారి వారి ఇండ్లకు వెళ్ళి నిద్రించారు. వారంతా 8 గంటలకే నిద్రించడం చూసి కృష్ణమూర్తికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. శ్రీకృష్ణ జనన సమయములో శ్రీకృష్ణుని ఒక గంపలో పెట్టుకుని వసుదేవుడు జైలు నుండి రేపల్లెకు తీసుకువెళ్ళి యశోద ప్రక్కన ఉంచి యశోద ప్రక్కన నిద్రించుచున్న యోగమాయను
గంపలో ఉంచుకుని జైలుకు తెచ్చినంత వరకు జైలు కాపర్లందరూ గాఢ నిద్రలో మునిగిపోయారు. ఇప్పుడు రాత్రి 8 గంటలకే అందరూ నిద్రపోవడం ఎంత విచిత్రమో చూడండి. రంగన్న బాబు రాత్రి 8 గంటలకు దొడ్డివాకిలి ద్వారా కృష్ణమూర్తి ఇంట్లోకి వచ్చారు. వారి రాక మహాద్భుతముగా ఉన్నది. ఏమా బ్రహ్మ వర్చస్సు! నుదిటిపైన, వక్షస్థలము పైన, 2 బాహువులపైన వెలుగొందు తిరుచూర్ణ నామములు, కర్ణములకు మకర కుండలములతో దేదీప్యమానముగా వెలుగొందుచున్నారు. వారొక మహాయోగియా? పరమేశ్వరుడా? లేక శ్రీరామచంద్ర ప్రభువా? అని అని తెలియకున్నది. వారి పాదములు భూమిని తాకుచున్నవా లేదా అని భ్రమగొల్పుచున్నది. ఆ మహనీయుడు కృష్ణమూర్తి గారి గదిలో ప్రవేశించగానే వారికి పాదాభివందనమాచరించి వారిని పీటపై కూర్చోపెట్టి వారి ఎదుట కృష్ణమూర్తి దంపతులు కూర్చున్నారు. ఉన్నట్లుండి రంగన్న బాబు గారి చేతిలో నవరత్న ఖచితమైన బంగారు గిన్నె ప్రత్యక్షమయ్యెను. అందులో నిండా పాయసముండెను. ఆ దివ్యమైన గిన్నె కాంతి కనులను మిరుమిట్లు గొల్పుచుండెను. ఇంతలో రంగన్న బాబు గారు కృష్ణమూర్తితో మాట్లాడుచు, అయ్యగారు, పూర్వము దశరథ మహారాజు సంతానము కొరకు పుత్రకామేష్టి యాగము చేశారు కదా! అప్పుడు యజ్ఞపురుషుడు సాక్షాత్కరించి పాయసమిచ్చెను కదా! అదే విధముగా నేడు శ్రీరామచంద్ర ప్రభువుల వారు మీకు సంతానము కొరకు ఈ పాయసము ఇచ్చిరమ్మని పంపారు. అప్పటినుంచి ఇప్పటి వరకు పాయసము ఎవరికీ లభించలేదు. ఇది మీ పూర్వజన్మ సుకృత విశేషము. మీకు సంతానము కలుగుతుంది. మీ దంపతులిద్దరూ చెరిసగము పుచ్చుకోండి. ఈ పాయసములో కామధేనువు యొక్క పాలు, అమృతము, అనేక ఔషధులు, జీడిపప్పు, కిస్మిసు, యాలుకలు కలిపి ఉన్నాయి. దేవలోకములో తయారు చేయబడిన ఈ పాయసమును శ్రీరామచంద్ర ప్రభువులు వారు మీ కొరకు పంపారు. ఈ బంగారు గిన్నెను శ్రీరామచంద్ర ప్రభువుల వారు భోజన సమయమున ముందు పెట్టుకుంటారు. చారు, పులుసు, పాయసము, పాలు, పెరుగు మొదలగునవి ఉంచుకునే గిన్నెలివి. ఇలాంటి గిన్నెలు ప్రభువుల వారి దగ్గర లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ ప్రపంచమంతా అమ్మినా, 14 లోకాలు అమ్మినా ఈ గిన్నె విలువకు సరిపోదు. నేను మరలా వచ్చి అడిగినంత వరకు ఈ గిన్నెను మీ వద్దనే జాగ్రత్తగా ఉంచండి. ఇంటికి వచ్చిన అతిథులకు భోజనానంతరము తాంబూలం ఇచ్చినట్లు మీకు కూడా తాంబూలం ఇమ్మని శ్రీరామచంద్ర ప్రభువుల వారు చెప్పారు అని రంగన్న బాబు కృష్ణమూర్తితో చెప్పుచు, అదిగో ఆంజనేయ స్వామి మేరు పర్వతం నుండి లేత తమలపాకులు వక్కలు తెచ్చారని అన్నారు. అప్పుడు అప్పుడు రంగన్న బాబు గారి చేతిలో 9 అడుగుల వెడల్పు, 9 అంగుళాల వెడల్పు, 4 అంగుళాల తొడిమలు కలిగిన 1000 తమలపాకులు ప్రత్యక్షమయ్యాయి. ఆ తమలపాకులు తెచ్చిన ఆంజనేయ స్వామి మాత్రము కృష్ణమూర్తికి కనిపించలేదు. విక్టోరియా మహారాణి బొమ్మతో అప్పుడు వస్తున్న రాజ్ఞానములంత వైశాల్యము అలా 3 పోకచెక్కలు ఆకులను రంగన్న బాబు కృష్ణమూర్తి చేతిలో పెడుతూ, మీ దంపతులిద్దరూ చెరిసగము పాయసం సేవించండి. రాత్రికి సుఖమును అనుభవించి నిద్రపోండి. తర్వాత ప్రభువుల వారు అడిగినప్పుడు నేను మీ వద్ద నుంచి గిన్నెను తీసుకుపోతాను అని చెప్పి వెళ్ళిపోయారు. రంగన్ బాబు చెప్పినట్లే ఆ రాత్రి కృష్ణమూర్తి దంపతులు ఇరువురు చెరిసగం పాయసం సేవించారు. తర్వాత తాంబూలాన్ని కూడా సేవించారు. ఆ బంగారు గిన్నెను వారి కావడి పెట్టెలో భద్రపరిచారు. బంగారు గిన్నె అంతర్ధానమగుట. పుష్పక విమాన దర్శనము. కృష్ణమూర్తి గారికి పాయసం ప్రసాదించిన బంగారు గిన్నె 2 నెలల పాటు వారి కావడి పెట్టెలో ఉండినది.
ఒకరోజు రంగన్న బాబు రాత్రి 10 గంటల సమయములో కృష్ణమూర్తి వద్దకు వచ్చి, అయ్యగారు, శ్రీ రామచంద్ర ప్రభువుల వారు బంగారు గిన్నె తెమ్మంటున్నారు. తీసుకురండి. మందిరానికి పోదాము. అమ్మగారు, మీరేమి భయపడక ఇక్కడనే ఉండండి అని చెప్పారు. అమ్మగారు, మీరేమి భయపడక ఇక్కడనే ఉండండి అని చెప్పారు. కృష్ణమూర్తి గిన్నె తీసుకుని వారి ఇంటి దగ్గరే ఉన్న మార్కండేయ స్వామి మందిరానికి వెళ్ళారు. మందిరంలో రంగన్న బాబు కృష్ణమూర్తి చేతిలో ఉన్న బంగారు గిన్నెను తీసుకొని కుడి చేతితో పైకెత్తి పట్టుకున్నారు. అంతలోనే గింగురమను శబ్దముతో అనంతకోటి చంద్రకాంతుల వెలుగు, అందులో కనులు మిరుమిట్లు గొలుపు, తళుక్కు తళుక్కు మను మెరుపులు వచ్చాయి. ఆ మెరుపులకు కృష్ణమూర్తి కళ్ళు మూతపడ్డాయి. శ శరీరము గగుర్పాటుతో రోమాంచితమైనది. కృష్ణమూర్తికి రంగన్నబాబు గారు ఏమయ్యారో, తను ఎక్కడ ఉన్నానో తెలియలేదు. మరలా కనులు తెరిపిరి తెరిపిరి పడుసరికి రంగన్న బాబు అంతరిక్షము నుండి భూమిపైకి వస్తున్నట్లు దర్శనమైనది. దూరముగా పుష్పక విమానము కనిపిస్తున్నది. పుష్పక విమానమును చూడగానే కృష్ణమూర్తి కొంచెము భయపడి సంభ్రమాశ్చర్యమునకు గురి కాగా, రంగన్న బాబు మాట్లాడుచూ, అయ్యగారు, మీకు భయము లేదు. అంతరిక్షములో పోయే విమానము ఈ పుష్పక విమానం. అందులో యోగీశ్వరుల వారు ఉన్నారు. ఆ విమానము నడుచుటకు పెట్రోలు అక్కరలేదు. అది తపోశక్తితో వాయువేగము కన్నా వేగముగా పోతుంది. విమానములో ఉన్న యోగీశ్వరుల ద్వారా పాయసపు గిన్నెను శ్రీరామచంద్ర ప్రభువుల వారికి పంపమని ఆజ్ఞ అయినది కనుక వారికి అందజేసి ఈ కలియుగంలో పుష్పక విమానము ఎవరికీ దర్శనము కాదు. మీ జన్మ ధన్యమైనది అని చెప్పారు. అప్పటికి సమయం రాత్రి 1 గంట అయినది. రంగన్న బాబు కృష్ణమూర్తిని ఇంటికి వెళ్ళమని చెప్పగానే కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళాడు. రంగన్న బాబు మాత్రం మందిరంలో పవళించారు. శ్రీరామచంద్ర ప్రభువు చెప్పిన కథను రంగన్న బాబు చెప్పుట. ఒకరోజు రాత్రి 9 గంటల సమయంలో అందరూ ఇండ్లకు వెళ్ళగా కృష్ణమూర్తి, అతని భార్య సత్యవతమ్మ, రంగన్న బాబు మాత్రమే మందిరములో ఉన్నారు. అప్పుడు రంగన్న బాబు కృష్ణమూర్తితో, భగవంతుడు భక్తులను పరీక్షిస్తూ ఉంటాడు, కాపాడుచూ ఉంటాడు. భక్తులలో హేమాహేమీలు కూడా ఉంటారు. ఒక భక్తునికి చేసిన పరీక్ష ఇది. కొన్ని వేల సంవత్సరాల క్రిందట జరిగినది. ప్రభువుల వారు ఈ కథను మీకు చెప్పమన్నారు అని కథను చెప్పసాగారు. సప్త సముద్రాల అవతల ఘోరారణ్యములో ఒక యోగీశ్వరుడు తపస్సు చేస్తుంటే నిత్యము భగవంతుడే స్వయంగా మధ్యాహ్నం 12 గంటలకు ఆ యోగీశ్వరునకు ఆహారము తెచ్చి వారది భుజించినంత వరకు అక్కడే ఉండి వెళ్ళేవారు. ఒకరోజు శ్రీరామచంద్ర ప్రభు సీతామహాదేవితో చదరంగమాడుచూ భక్తునికి ఆహారం పెట్టే మాట సాయంకాలం వరకు మర్చిపోయారు. సాయంకాలం సమయంలో యోగీశ్వరునకు అన్నము పెట్టని విషయము ప్రభువుకు గుర్తుకు రాగా, అయ్యో, ఎంత పొరపాటు జరిగినది! నా భక్తునికి ఆహారం పెట్టడం మర్చిపోయానే అని కించిత్ భయము, విచారము శ్రీరామచంద్ర ప్రభు వ్యక్తం చేశారు. అప్పుడు సీతామహాదేవి శ్రీరామచంద్ర ప్రభువుతో, స్వామి, పిపీలకాది బ్రహ్మ పర్యంతము మన చేతిలో ఉండగా భయమేలా అని పలికింది. అంతటా ప్రభువుల వారు, సీత, అంతటి మహాభక్తునికి కోపం రానే రాదు. ఒకవేళ కోపము వచ్చి కండ్లెర్ర చేసిన వారి దృష్టి పడిన మేరకు మాడి దగ్ధం అవ్వవలసిందే. అప్పుడు మనకు ప్రపంచమునకు చాలా కష్టము కదా. వత్స, శాంతించుము అని అడుగుటకు అప్పుడైనా మనం వారి దగ్గరకు పోక తప్పదు. భక్తులకు తపోభంగము కలగనీయక రక్షించుట మన ధర్మము అని చెప్పారు. ఆ మాటకు సీతామహాదేవి ప్రత్యుత్తరం ఇస్తూ, స్వామి, మీకంత భయమైతే నేనే వెళ్ళి ఆ భక్తునికి ఆహారం పెట్టి వస్తాను అని చెప్పి ఆ ఒక బంగారు పళ్ళెములో ఆహారము, వెండి చెంబులో నీరు తీసుకుని ఆ భక్తుని ఎదుట సాక్షాత్కరించెను. ఆ భక్తుడు దివ్య సమాధి నిష్ఠలో ఉండుటచే
ఎన్నిసార్లు పిలిచినా కళ్ళు తెరవలేదు, పలుకలేదు. పెద్దగా పలుమార్లు అరిచాక నిదానముగా ఆ భక్తుడు కండ్లు తెరిచెను. తొలుత ఆ మహనీయుని దృష్టి సీతామహాదేవి యొక్క పాదములపై పడెను. వెంటనే అతను తన శిరస్సును పైకి ఎత్తకుండా సీతామహాదేవి పాదములను మానసికముగా నమస్కరించుకుని, "ఎవరమ్మా నీవు? ఇక్కడికి ఎందుకొచ్చావు?" అని అడిగారు. అప్పుడు సీతమ్మ తల్లి, "నీకు ప్రతిరోజు ఆహారమిచ్చే ఆయన భార్యను. ఈరోజు ఆయన నన్ను పంపారు. ఈ ఆహారాన్ని స్వీకరించు" అని పలికారు. అంతటా ఆ భక్తుడు తల ఎత్తకుండా శిరస్సు వంచి ఆమె పాదములను చూస్తూ భక్తి ఉప్పొంగగా ఆనంద పరవశుడై, "నీవు ఎందుకు తెచ్చావు తల్లి? పిపీలికాది బ్రహ్మపర్యంతము నీ చేతిలో ఉంటే నీకేం భయమమ్మా? వస్తే వాడు వస్తాడులే. ఇప్పుడు మించిపోయింది ఏముంది? వెళ్ళమ్మా వెళ్ళు" అని పలుకుచూ ఆ భక్తుడు కళ్ళు మూసుకుని తపస్సమాధిలోకి వెళ్ళారు. అప్పుడు సీతాదేవి మారు మాట్లాడక తిరిగి శ్రీరామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చేశారు. అంతట శ్రీరామచంద్ర ప్రభువు, "ఏమి సీత, నా భక్తుడు సుఖముగా ఉన్నాడా? ఏమన్నాడు? ఆహారం స్వీకరించాడా? ఏమైనది?" అని ప్రశ్నించారు. అంతటా సీతాదేవి శ్రీరామచంద్ర ప్రభువుకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి, "స్వామి, ఆ భక్తుడు నా వంకైనా చూడలేదు" అని పలికారు. అంతటా శ్రీరామచంద్ర ప్రభువు సీతాదేవి చేతిలోని ఆహారము ఉదకము తీసుకుని యథాప్రకారముగా ఆ భక్తుని ఎదుట సాక్షాత్కరించి ఆ భక్తుని పిలిచారు. ఆ భగవంతుని జాడ భక్తునికి తెలుసు తెలుసు అన్నట్లు ఆ భక్తుడు కళ్ళు విప్పి శ్రీరామచంద్ర ప్రభువుని దర్శించి ఆనంద పరవశుడయ్యాడు. అంతటా శ్రీరామచంద్ర ప్రభువుల వారు ఆహారమును భక్తునకు వసంగి అతని ప్రక్కనే కూర్చుండెను. భక్తుడు ఆహారము ఆరగించుచుండగా ప్రభువు భక్తునితో, "ఈరోజు ఆలస్యమైనది, ఏమి అనుకోకు" అని అనగా ఆ భక్తుడు స్వామివారితో, "అంతా నీ దయ స్వామి. ఏ కాలమునకు ఏ కాలమునకు జీవులకు ఆహారము అందజేయవలయునో ఆ కాలమునకే దైవము అందజేయును. భగవంతుని లీలలు అర్థము చేసుకొనుట ఎవరి తరము? భగవంతుని లీలలు అర్థం చేసుకొనుట ఎవరి తరము?" అని అన్నారు. ఆహారమును స్వీకరించిన తర్వాత స్వామి అతనికి సెలవు ఒసంగిన వెంటనే ఆ భక్తుడు తపస్సమాధిలోకి వెళ్ళడము జరిగినది. అంతటా శ్రీరామచంద్ర ప్రభువుతో సీతాదేవి మాట్లాడుచూ, "స్వామి, పిపీలకాది బ్రహ్మపర్యంతము మన చేతిలో ఉండగా మనకేమి భయము అని 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 నేను పలికిన మాట అతనికి ఎలా తెలిసినది?" అని ప్రశ్నించారు. అంతట స్వామి సీతామహాదేవితో, "భక్తునకు భగవంతునకు తేడా ఏమిటి? వాడే వీడు. భగవంతుని హృదయము భక్తుడెరుగను, భక్తుని హృదయము భగవంతుడెరుగను. వాళ్ళిద్దరికీ భేదమే లేదు. భగవంతుని కటాక్షముచే భక్తునకు భూత భవిష్యత్ వర్తమాన కాలాదులను గ్రహించే శక్తి ఏర్పడుతుంది" అని పలికెను. శ్రీరామచంద్రుల వారు రంగన్న బాబు గారికి కథ చెప్పుకుచుండగా మరుక్షణమే రంగన్న బాబు కృష్ణమూర్తి సత్యవతమ్మ గార్లకు ఈ కథను చెప్పారు. కథ పూర్తయ్యేసరికి రాత్రి 2 గంటల పట్టినది. అంతటా కృష్ణమూర్తి సత్యవతమ్మ గారులు స్వామి వద్ద సెలవు తీసుకుని నిద్రించుటకు ఇంటికి వెళ్ళారు. రంగన్న బాబు మాత్రము మందిరంలో పడుకున్నారు. జై సాయి మాస్టర్.